నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమ్మనబ్రోలిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుక. క్రీస్తు బోధనలు అనుసరణీయమన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర. ప్రాథమిక రంగాల్లో మెరుగైన ఫలితాలు రాబట్టేలా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్న కలెక్టర్ రాజాబాబు. మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో తిరుమల శ్రీవారికి ఉదయాస్తమాన సేవలు. నయన మనోహరంగా జరిగిన శ్రీనివాస కళ్యాణం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నాగలోపలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో షకీనా ప్రార్థనా మందిరంలో తేళ్ల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర పాల్గొన్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికి బైక్ ర్యాలీతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు తీసుకొచ్చారు. క్రైస్తవ మత పెద్దలతో కలిసి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ముప్పవరపు సుచిత్ర కేక్ కట్ చేసి క్యాండిల్స్ వెలిగించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, దయ, క్షమాగుణాలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్న క్రీస్తు బోధనలు ఆచరణీయమని తెలిపారు. క్రైస్తవుల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. పాస్టర్లు దైవ సందేశాన్ని వినిపించారు. క్రైస్తవ సోదరి సోదరీమణులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంఘస్థులు పాల్గొన్నారు. అందరూ మేము క్రిస్మస్ చూడండి. పరిశుద్ధ గ్రంథాధ్యాయము 1-2 చరణములందు యోసేపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట కూడా గమనించండి. కూర్చోండి. యూదుల రాసు పుట్టినవాడు ఎక్కడున్నాడు? అయ్యా నేను ముగిస్తాను. ముగ్గురు జ్ఞానం వచ్చే చాలా మంచిది, కానీ ఏ రోజు దగ్గర వెళ్ళారు, అడిగారు. అడిగిన తర్వాత యూదుల ఏ రోజు రాసుకి కలవరం పుట్టింది. మన మధ్యకు వచ్చిన్నారు, పాలకులు మన మధ్యకున్నారు. కాబట్టి ఇప్పుడు యూదుల రాసు ఏ రోజు ఆయనలో ఒక ఏమి అసూయ ఉంది. ఏమి అసూయ ఉంది? యూదుల రాసు నేనైతే యూదుల రాసు పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానాన్ని దగ్గర దాపు వాడు ఉంటాడని ఉద్దేశంతో ఆ 2 సంవత్సరాల పిల్లల్ని అందరినీ కూడా చంపివేశారు. అలాంటి పూర్వత్తులు కలిగి ఆయన చూశారు. ఎందుకంటే రాజుకి ఆయనకి బహుమతి కావాలి. రాజుకి కావాల్సిన ఎన్నో ఉన్నాయి. కాబట్టి మేడం గారిని మీ చప్పట్ల ద్వారా వారిని సవరణం కావాల్సిన ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎక్కారు. వారి విజయ కనుక మేడం గారు మరి మేడం గారు ఇవాళ డ్రైవింగ్ కోర్సు మిమ్మల్ని నమ్ముకొని అందుకు ఈ ప్రత్యేకమైన గీతము అనేకులకు వినిపించండి.
ప్రేమకు ప్రతిరూపమ నా యేసయ్యా ఈరోజు మన అమర భూమి గ్రామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి నన్ను ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు ఈ గ్రామ ప్రజలకి అలాగే మన మనోజు బృందానికి అట్లాగే మన ప్రతి ఒక్కరికి మన ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదికను అలంకరించినటువంటి మన సోదరి సుచిత్ర చౌదరి గారికి అలాగే మన గుమ్మడి సాయి గారికి చిన్నాకి అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున మన పార్టీ కార్యకర్తలు అలాగే మిగతా పేరు తెలియకపోయిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నన్ను ఇక్కడికి పిలిపించి అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నాకైతే సభలో మాట్లాడటం కానీ అటువంటివి చాలా తక్కువ, కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలానే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీస్తుని ఆయన ఒక దయామయుడు కరుణామయుడు. ఆయన్ని మనం ఆరాధిస్తే మనల్ని ఆయన ఎప్పుడు రక్షిస్తానే ఉంటాడు. ఇది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను. సో ఆయన్ని ఆరాధించడం కనుక మనం చేస్తూ ఉంటే మనకి ఎటువంటి కష్టాలు ఉండవని తెలియజేస్తూ, అట్లనే ఈ గ్రామం అంటే నాగుపూపాడు మండలం సంబంధించిన వ్యక్తిని నేను కూడా. అంటే మా గ్రామం వచ్చేసి నెవలమూరు పక్కన అమ్మాపురం. సో ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే పేర్లు తెలియకపోయినా చాలా వరకు పరిచయిస్తూనే ఉంటారు. అలాగే నాకు వేరే చోటుకి కూడా మంచి పరిచయం ఉండేది. హాస్పిటల్కి ఎప్పుడన్నా నేను వైద్యరీత్యా షుగర్ డాక్టర్ని హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏం డాక్టర్ గారు బాగున్నారని అడిగి ప్రశాంతంగా పలకరించి వెళ్తూ ఉండేవాడు. సో ఏది ఏమైనా ఈరోజు మన మధ్య లేకపోవటం నిజంగా బాధాకరం. కానీ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే వాటిని మనం అంటే అటువంటి వాటిని మనం దమనం వేసుకుంటూ, అంటే ఎటువంటి బాధలు లేకుండా ఒక శక్తిగా తీసుకొని మీరు మీకు ఇచ్చినటువంటి జిల్లా పదవి అదే మన గ్రంథాలయ చైర్మన్ పదవిని ప్రతి ఒక్క దానిలో కూడా బాగా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటూ వీరయ్య చౌదరి యొక్క అభిమానులు జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ, అట్లానే నన్ను ఈ గ్రామానికి ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేడం 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 ఓకే ఉండాలని మీరందరూ ఒక యూనిటీగా ఒక బలగమై ఆయన ఒక బలం అవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. मैंने निवरण
మన మండలంలో అందరూ కూడా ఐకమత్యంగా ఉండి రాజకీయాలు ప్రతి ఒక్కరికి అవసరమై రాజకీయాలు చెప్పుకున్న విధంగా కాకుండా ఒకరికి ప్రేమ ఆత్మీయ చూసినట్టు ఎవరు ఇబ్బందులుగా ఉండకుండా ఎవరు మంచి సౌకర్యంతో అందరూ తెలంగాణని క్రిస్మస్ జరుపుకోవాలి మనం తెలియపరుచుకుంటూ కార్యక్రమంలో పాల్గొనేదానికి మొట్టమొదటి కార్యక్రమం ఇది. వేరే సోదరులు లేకుండా జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి అది చాలా బాధగా ఉంది. గతంలో నేను 3 సందర్భాల్లో ఈ మనోజ్ గారిని పిలిస్తే ఈ క్రిస్మస్ వేడుకలకు రావడం జరిగింది. ఆ రోజు అందరం కూడా కలిసి వేదిక మీద కూర్చున్నాం. ఎంతో వేరే గారి మీద ఉన్నటువంటి అభిమానం కానీ వారి మీద పెట్టుకున్నటువంటి ఈ గ్రామస్తులు కానీ లేకపోతే ఈ ప్రాంతవాసులు కానీ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎంతో గురుతర బాధ్యతతోటి వారి సతీమణి గారు సుచిత్ర వైద్యచంద్ర గారు కత్తి మీద స్వామి అటువంటి బాధ్యత మీ మీద వాళ్ళు అందరూ పెట్టుకున్నారు మేడం గారు. ఆయన చూడండి, ఆ యోధులు పరిచయులు ఆయన శిలవేయడానికి అసలు మొట్టమొదటి అనాథలనే ఆయన సంకల్పమైనటువంటి భూలోకంలో మానవాళి యొక్క యావత్తు ప్రాప్తము క్షమించాలంటే పుణ్యరక్తము కావాలి. అందుకనే దేవుడే ఈ లోకంలో ఏ జంతువుల రక్తము కానీ ఏ మానవుల రక్తము కానీ పరిశుద్ధమైంది కాదు. కాబట్టి దేవుడే మానవ అవతారం ఎత్తి తన స్వరక్తాన్ని చిందించడానికి వచ్చాడు. యోధులు శిలవైతే చనిపోయేది కాదు. దేవాది దేవుడు చనిపోయిన వారిని లేపాడు. అద్భుతాలు చేసిన దేవుడు గొప్ప దేవుడైన ఆయన ఎవరు చంపగలరంటే దేవుడే మానవుడికి వచ్చినప్పుడు మానవుడు ఎవరు చంపగలరు? ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే తన అమూల్యమైన రక్తాన్ని సమస్త 6 ఖండాల్లో ఉన్న మానవుల యొక్క పాపమన్నీ పరిహరించడానికి ఆయన అమూల్య రక్తాన్ని శిలువలో చిందించడానికి ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కాచాడు, ప్రాణం అర్పించాడు. చనిపోయి సమాధి చేయబడ్డ 3వ దినం లేచాడు. చెప్పాడు, ముందు నేను లేస్తాను, 3వ దినం లేస్తాను. మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు, కనపరుచుకున్నాడు నేను సజీవుడైన దేవుడిని. నా యందు విశ్వాసం వచ్చిన వాడి పాప క్షమాపణ దొరుకుతుంది, పరలోక రాజ్యాన్ని చేస్తుంది. మీరు సర్వ సృష్టి వారికి చెప్పండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష కొద్దిగా చేస్తుంది. కానీ అది ఆర్పేస్తే అందరూ ఆగిపోతుంది. కానీ ఇదైతే ఆఖరి వరకు కడిగిపోతుంది. ఈ యొక్క కేంద్రం అంతా కడిగిపోయిందాక వెలిగిస్తానే ఉంటారు. ఆఖరి వరకు ఆరిపోయే వరకు సమస్త కడిగిపోయే వరకు వెలుగుని ఇస్తానే ఉంటారు. దీని అర్థం ఏంటంటే తండ్రి ఈ వెలుగు అనేక హృదయాల్లో వెలిగించండి. హృదయం ప్రతి బిడ్డకు దయచేయండి. నేను ఆమెను మహిమపరచుకోనమని ఏస్తున్నామని పెడుతున్నాము తండ్రి. ఆమేన్. క్యామెల్ దూరం పెట్టుకోండి దయచేసి. ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, భారతరత్న, మాజీ ప్రధాని పివి నరసింహారావు అని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. పివి నరసింహారావు 21వ వర్ధంతిని పురస్కరించుకొని బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద గల ఆయన విగ్రహానికి మేయర్ గంగాడ సుజాతతో పాటు పలువురు బ్రాహ్మణ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ఖజానా బంగారు నిల్వలను విదేశాల్లో తాకట్టు పెట్టుకుని విపత్కర పరిస్థితుల్లో ఉన్న భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన వ్యక్తి పివి నరసింహారావు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పివి నరసింహారావు దేశ ప్రధానిగా పనిచేయడం రాష్ట్రానికి గర్వకారణమని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఒంగోలు రంగారాయుడు చెరువు రోడ్డును పివి నరసింహారావు మార్గ్గా నామకరణం చేయాలని పలువురు బ్రాహ్మణ సంఘ నాయకులు కమిషనర్ వెంకటేశ్వరరావు, మేయర్ గంగాడ సుజాతలను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గిరిజాశంకర శాండిల్య,
టీవీ శ్రీరామమూర్తి, నీలంరాజు రాఘవ, మహంకాళి వెంకటశేషయ్య, ఎస్ఏటి రాజేష్, ప్రసన్న, పంతులు తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహరావు గారి 21వ వర్ధంతికి విచ్చేసినటువంటి మా గౌరవ మేయర్ గారు గంగాడ సుజాత గారికి, అట్లనే నగర కార్పొరేషన్ కమిషనర్ గారైనటువంటి వెంకటేశ్వరరావు గారికి, అట్లనే కూడా మా టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు అయినటువంటి టీవీ శ్రీరామమూర్తి గారికి, అట్లనే నా తోటి కార్పొరేటర్ అయినటువంటి మా రాఘవ గారికి, ఇతర ఇక్కడ విచ్చేసినటువంటి బ్రాహ్మణ పెద్దలకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఒక మేధావి, భారతదేశాన్ని గతిని స్థితిని మార్చినటువంటి గొప్ప వ్యక్తి, అతన్ని మన భారతదేశంలో భారతరత్న అవార్డు ఇచ్చి ఆయన సముచితంగా గౌరవించినందుకు ముందుగా ఈ భారతదేశ గవర్నమెంట్కి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవకాశం ఉంది. మన భారత మాజీ ప్రధాని, భారతరత్న అయినటువంటి పివి నరసింహారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మన ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి మరి భారత ప్రధానిగా మరి అప్పుడున్న సంకీర్ణ ప్రభుత్వంలో దాదాపు 30 పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా ఆయన భారత ప్రధానుల్లో మరి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడము, అలాగే 14 భాషలు మాట్లాడగలిగిన భారత ప్రధానమంత్రి వారు. ఆయన ఆ 14 భాషలు మాట్లాడమే కాకుండా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు. ఆయన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి అప్పట్లో ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషను, ప్రైవేటైజేషన్ అనేటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చి మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చారు. మాజీ భారత ప్రధాని భారతరత్న పివి నరసింహారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి 1991లో భారతదేశము ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలో మరి 30 పార్టీలని ఏకదాటి మీద నిలబెట్టి ఆర్థిక వ్యవస్థని మన ప్రక్షాళన చేసినటువంటి ఏకైక నాయకుడు, గొప్ప ప్రధాని ఎవరైనా ఉన్నారంటే మన పివి నరసింహారావు గారనే చెప్పొచ్చు. కాబట్టి మనము వారిని గౌరవించడం అనేది సముచితం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మనం దామోదర జనార్దన్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా మన శారణి గారు, కౌన్సిలరు, కార్పొరేటర్ రాఘవ్ గారు అందరూ ఆధ్వర్యంలో, మన బ్రాహ్మణ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటున్నాం. ఇక్కడ ఈ సెంటర్ను కూడా ఒక ఘాట్ లాగా, ఒక పెద్దదిలాగా చేయాలని ఒక సంకల్పం ఉంది మా బ్రాహ్మణ పెద్దలందరికీ. అదేవిధంగా మా కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, మా మేయర్ సుజాత గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ యొక్క రోడ్డుని పివి నరసింహారావు రోడ్డుగా ప్రకటించాలని అందరం మా బ్రాహ్మణ పెద్దలందరూ కోరుకుంటున్నాం. ప్రాథమిక రంగంలో మెరుగైన ఫలితాలు రాబట్టేలా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు స్పష్టం చేశారు. ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలలో నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్ సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్లో సిపిఓ సుధాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు వరలక్ష్మి, నాబార్డ్ డిడిఎం రవికుమార్, జిల్లా సెరికల్చర్ అధికారి సృజన్ కుమార్, ఎల్డీఎం రమేష్, ప్రకృతి సేద్యం డిపిఎం సుభాషిణి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. నాకు కావాల్సిన పాయింట్ కూడా అదే. యూ సీ లాస్ట్ టైం ఏదైనా కనుక మనకి సీడ్ ఉంది, తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు వేసుకుంటే అందులో రెసిస్టెన్స్ ఇష్యూస్ రావచ్చు, లేకపోతే కనుక క్వాలిటీ ఇష్యూస్ రావచ్చు. అందరైతే అన్ని రకాలుగా చెక్ చేసి గవర్నమెంట్ నుంచి సర్టిఫైడ్ సీడ్స్తో మన దగ్గర నుంచి వస్తాయి. సో వాళ్ళు మనకు సీడ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, కానీ వాళ్ళు ఓన్ సీడ్స్ పెట్టుకోవడం వల్ల ఆ క్రాప్ ఈల్డింగ్ వాటిలో కూడా డిఫరెన్సెస్ రావడానికి అవకాశం ఉంది. అవునా కదా? మరి అటువంటిప్పుడు మేము వాళ్ళు వేసుకుంటాం అని చెప్పేసి యాజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్గా మన అందరం కూడా కళ్ళు మూసి కూర్చోవడం ఎట్లా? ఆ క్వాలిటీ సరిగ్గా ఉండదు, మీకు ఇది మేము ఇచ్చిన క్వాలిటీ సర్టిఫైడ్ సీడ్స్ అని చెప్పి మనం మన వాటిని ఎంకరేజ్ చేయాలి కదా. క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి ఆచరణీయమని, క్రిస్మస్ పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని మేయర్ గంగాడ సుజాత అన్నారు.
మెప్మా ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సెమీ క్రిస్మస్ కేక్ను కమిషనర్ డాక్టర్ కోడేరి వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ శ్రీహరి, ఆర్పీలు, సీఓలతో కలిసి మేయర్ కేక్ కట్ చేశారు. క్రీస్తు పుట్టుక ఒక చరిత్రని, ఈయన పుట్టుకతో చరిత్ర 2 విభాగాలుగా విభజించబడిందని మేయర్ అన్నారు. రాగద్వేషాలు లేకుండా జీవించడం ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలన్నారు. మతం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించేటట్టు మాత్రమే చేస్తుందని కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు అన్నారు. మనిషి మంచి మార్గంలో వెళుతూ మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవాలన్నారు. రాగద్వేషాలతో సుఖశాంతులు లేని జీవితాన్ని గడపడం వృధా అన్నారు. పీడీ శ్రీహరి మాట్లాడుతూ క్రీస్తు చేసిన బోధనలను ఆచరణలో పెట్టడం అలవర్చుకోవాలన్నారు. మత బోధకులు ప్రభుదాస్, స్వరూప్ కుమార్లు ప్రభు వాక్యాన్ని వినిపించారు. మెప్మా ఆర్పీలకు, సీఓలకు, ఎస్హెచ్జి మహిళలకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. చింతలేదికై సపోర్ట్ వింతగను ప్రేయమందునా చెంత చేరే రండి సర్వజనాంగమా సంతసమందుమా ఉత తెల్పెను బుల్వలకు శుభవార్త దివసంబురింతగా ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి. మనకి క్రిస్మస్ అనేది 25వ తారీఖు అయినా మనం ఒక 10-15 రోజుల ముందు నుంచి మన యేసుక్రీస్తుగా ప్రభు సంబంధించిన అన్ని వాక్యాలను ఒక స్మరించుకుంటూ ఆచరణలో తీసుకుంటూ మనకున్న సమస్యలను కూడా ప్రేయర్ ద్వారా పోగొట్టుకోవడం, ఆ 10-20 రోజులు కూడా మనందరం కూడా మన ఫ్యామిలీస్తో కొన్ని దినాలు ప్రేయర్ చేసుకొని గుర్తు చేసుకొని తర్వాత ఆ సంవత్సరం అంతా కూడా ఆచరణలో చేసుకుంటాం. సో ఈరోజు మనం ఒక 3 days బ్యాకే చేసుకోవాల్సింది మనకి కొన్ని అంటే ఈ హాలు కొంచెం లేక ఈరోజు మనం వేకెన్సీ ఉందని చెప్పి చేసుకోవడం జరుగుతుంది. అయినా కానీ ఈరోజు మన మెప్మా ఆధ్వర్యంలో మీరందరూ కూడా రావడం చాలా ఆనందదాయకం. మీరందరూ కూడా మన పాస్టర్స్ చాలా చెప్పారు. క్రిస్మస్ వేడుకలకు విచ్చేసిన మీ అందరికి కూడా అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ, సో మనం మతం అనేటువంటిది మనిషిని సన్మార్గంలో నడిపించడం కోసమే మానవుడు మతాన్ని సృష్టించుకున్నాడు. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ప్రతి మతం కూడా ఒకటే చెప్తుంది, సన్మార్గంలో మనిషి నడవాలి. మతం యొక్క పరమ ఉద్దేశమే అది. మన మంచి మార్గంలో వెళ్తూ సాటి మనుషుల్ని ప్రేమిస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి. ఉన్నది ఒకటే జీవితం. ఆ జీవితాన్ని అంటే ఈ చరాచర సృష్టిలో మానవునికి జన్మ అనేది ఒకటే ఉంటుంది. అయితే క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా చేసుకునేటువంటి పండుగ. ఎందుకంటే క్రీస్తు పుట్టుకే ఒక చరిత్ర. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము చరిత్ర 2గా విడిపోయింది. ఏది జరిగినా, ఏది చూడాల్సి వచ్చినా కూడా మనము క్రీస్తు శకం ఎప్పుడు జరిగిందని అంటే క్రీస్తు శకం జరిగిందా, క్రీస్తు పూర్వం జరిగిందా. ఉదాహరణకి ఒక అశోక చక్రవర్తి గురించి మాట్లాడుకోవాలి. అశోక చక్రవర్తి క్రీస్తు పూర్వము. ఒక బుద్ధుడి గురించి మాట్లాడుకోవాలి, క్రీస్తు పూర్వము. అట్లా చెప్తాం. 104 ఉద్యోగుల న్యాయమైన సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు అన్నారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద 108, 104 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వారి సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. 104 బాధితులు గత ప్రభుత్వంలో
అరవిందో కంపెనీ యాజమాన్యానికి అప్పచెప్పిందని, వారి నుంచి రావాల్సిన బకాయిలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. గత 6 నెలల క్రిందట మరలా భవ్య అనే యాజమాన్య సంస్థ ఆధీనంలోకి 104 వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందలేదని, భవ్య యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. పీఎఫ్ యాజమాన్యం కట్టకుండా ఉద్యోగుల వద్దనే 2 వాటాలు వసూలు చేస్తుందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, 104 సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ 104లో కానీ అంతేకాదు ప్రతి 6 నెలలకు లేదు పోయేటప్పుడు టోల్గేట్లో శ్రీకాంత్ పోయేటప్పుడు కనుక్కోండి టోల్గేట్లో పని. గత ప్రభుత్వంలో నిర్వహించిన అరవిందో కంపెనీ వారు ఇప్పటికీ వారిని తొలగించి 7 నెలలైనా మాకు రావాల్సిన ఈఎల్సీలు కానీ గ్రాడ్యుటీలు కానీ ఇంతవరకు చెల్లించలేదు. మేము అరవిందో సంస్థని యూనియన్ పరంగా చాలాసార్లు అడిగితే మాకు ప్రభుత్వం వారి దగ్గర నుంచి నిధులు రావాలి, అవి వస్తే మీకు ఇస్తామని చెప్తున్నారు. దయచేసి ఈ ప్రభుత్వానికి మేము చేసే విన్నపం ఏంటంటే మాకు అరవిందో కంపెనీ వారితో మాట్లాడి మాకు రావాల్సిన బకాయిలు సాధ్యమైన తొందరగా ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అలాగే 7 నెలల క్రితం వచ్చిన ఈ భవ్య కంపెనీ మమ్మల్ని కనీసం ఉద్యోగులుగా కూడా పరిగణించట్లేదు. మాకు ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్లు కానీ పే స్లిప్పులు కానీ ఇంతవరకు మాకు ఇవ్వలేదు. నిరవధికంగా సెలవులు పెట్టి ఆందోళన బాటలో రావటం జరిగింది. దీనికి సిఐటిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా భవ్య యజమాని వచ్చిన తర్వాత 104 ఉద్యోగులు పొయ్యిలో నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు విధంగా ఉన్నది. గత అరవిందో యాజమాన్యం ఇంతవరకు బకాయిలు చెల్లించలేదు, గ్రాట్యుటీలు చెల్లించలేదు. ఈ యాజమాన్యం వచ్చిన తర్వాత గతంలో ఉన్న రూల్స్ను కూడా తిరగదోడి ఇంతవరకు 6 నెలలైనా సరే అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహించిన క్రిస్మస్, కార్నివల్, సంక్రాంతి ఫెస్టివల్ 16వ ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రాను ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ సత్యనారాయణ తీశారు. డ్రాలో గెలుపొందిన రాజమండ్రికి చెందిన మాధురికి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. ఒంగోలులో శుభమస్తు షాపింగ్ మాల్స్ నెలకొల్పి 2 ఏళ్లు పూర్తి చేసుకుని 2వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పండుగల సందర్భంగా ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్న యజమానులు బయ్య, వాసు, రవిలను అభినందించారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా డిసెంబర్ 8 నుండి జనవరి 17వ తేదీ 39 స్కూటర్లకు నిర్వహిస్తున్న లక్కీ డ్రాను కూడా ఖాతాదారులు విజయవంతం చేయాలని మేనేజర్ శ్రీనివాసులు కోరారు. వీటితో పాటు 2 పండుగలను పురస్కరించుకొని ఈ నెల 29వ తేదీ ఒక కారు, జనవరిలో మరో కారుకు బంపర్ డ్రా నిర్వహిస్తామన్నారు. పండుగల సందర్భంగా కొత్త మోడల్స్తో హోరెత్తిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్కు విచ్చేసి నూతన వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఆర్ మస్తాన్రావు, ఆదిత్య, సిబ్బంది, డి ఛానల్ యాడ్స్ మేనేజర్ అయ్యప్ప పాల్గొన్నారు. ఫస్ట్ నెంబర్ 7 వచ్చిందండి. అలాగే 2వ నెంబర్ మళ్ళీ 9. అలాగే మనకి ఏదైతే డిజిటల్ పద్ధతిలో తీసేటటువంటి కార్యక్రమం ఉందో ఈరోజు మనకు ఇక 0 నుంచి 6 వరకు కోపం చేయబడతాయండి. నిన్న లాస్ట్ పేపర్ నెంబర్ 7094 మేము శుభమస్తు షాపింగ్ మాల్ మాట్లాడుతున్నామండి. ఒంగోలు బ్రాంచ్లో ఈరోజు లక్కీగా జరిగింది. మేడం మీరు రాజమండ్రి శుభమస్తు షాపింగ్ మాల్ ఏమైనా పర్చేసింగ్ చేశారా? ఎంత చేశారు మేడం పర్చేసింగ్? మీరు ఈరోజు లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకున్నారండి. అలాగే మీకు విషయం చెప్పడానికి కోసంగా సత్యనారాయణ సార్ గారు ఉన్నారండి లైన్లో, ఒకసారి మాట్లాడండి మేడం. మాధవి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు లక్కీ డ్రా చేయడం జరిగిందండి. ఒంగోలు
బ్రాంచ్ సోమస్తు షాపింగ్ మాల్లో నా పేరు సత్యనారాయణ. నన్ను లక్కీగా తీసే నిమిత్తము మేనేజ్మెంట్ గారు ఆహ్వానించున్నారు. అందులో మీరు విజేతగా ప్రకటించడం జరిగింది, సెలక్షన్ అయింది. సో కంగ్రాచులేషన్స్ అండి. సోమస్తు షాపింగ్ మాల్ తరఫున, మా తరఫున మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం ఇంకా ఎల్లవేళ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మేడం మాధవి గారు, మీకు నేను రాజమండ్రి మేనేజర్ గారి డీటెయిల్స్ పంపిస్తానండి. మీరు అక్కడ అప్లై కలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఒక థ్యాంక్స్ చెప్పుకున్నానండి. మీరు కంగ్రాచులేషన్స్. అలాగే మా సోమస్తు షాపింగ్ మాల్ గురించి కూడా మీరు బాగా తెలియజేసిన కూడా ధన్యవాదాలు. ఓకే మేడం. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ ఒంగోలు బ్రాంచి వాళ్ళు 3వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ బ్రాంచీలో ఉన్నటువంటి అందరికీ విజేత లక్కీ డ్రా ఒక 1000 రూపాయలు ఆ పైన కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారులకి వాళ్ళకి లక్కీ డ్రా తరఫున విజేతలుగా ప్రకటించడానికి నన్ను ఆహ్వానించి ఉన్నారు. ఈరోజు మాధురి గారు రాజమండ్రి వాస్తవ్యులు మా యొక్క దీంట్లో విజేతలు 15,000 రూపాయలు కొనుగోలు చేశారు. వారు విజేతగా ఆ 1,00,000 రూపాయల ఎలక్ట్రికల్ బైక్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా మేము మనం చేసేది ఏంటంటే ఈ సంక్రాంతికి మరియు క్రిస్మస్కి ఆ రోజున ఈ శుభమస్తు షాపింగ్ మాల్ వారు పెద్ద బహుమతిని కార్లని గిఫ్ట్గా ప్రజెంట్ చేయుటకు నిర్ణయించి ఉన్నారు. ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైక్ని విజేతలుగా ప్రకటించి వారికి అందజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాము. శుభమస్తు షాపింగ్ మాల్లో ఉన్నటువంటి వ్యవస్థాపకులు బయ్యా శ్రీనివాసులు గారు, బయ్యా రవి గారు ఈ యొక్క సంస్థని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకొస్తున్నారు. వారికి 7 బ్రాంచీలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ ఒంగోలులో ఉన్నటువంటి బ్రాంచి 3వ బ్రాంచి. ఇది 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. వీరికి అన్ని రకాలైనటువంటిది ప్రజలకు సంబంధించినటువంటిది నూతనమైనటువంటిది కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు కాలానుగుణంగా మార్పుల గుణంగా వీరు అందిస్తున్నారు. 39 రోజులు 39 ఎలక్ట్రికల్ బైకుల్ని, అలాగే క్రిస్మస్కి ఒక పెద్ద కార్ని, సంక్రాంతికి ఒక పెద్ద కార్ని అందజేస్తున్నటువంటి యాజమాన్యం బయ్యా శ్రీనివాసులు గారు, బయ్యా రవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మార్కెట్లో ఎంత ట్రెండు ఫ్యాషన్ వస్తున్నప్పటికీ ఇప్పటికీ ఒంగోలు ప్రజలకి మాకున్నటువంటి అనుబంధానికి, వారు చూపిస్తున్నటువంటి ఆదర అభిమానాలకి మేము వేళలా రుణపడి ఉంటాం. నాణ్యమైన వస్త్రాలను అందించడంలో, సరికొత్త వెరైటీలను తీసుకురావడంలో మధ్యతరగతి వాళ్ళకి అలాగే హై క్లాస్ వాళ్ళకి కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా వస్త్రాలని, నాణ్యమైన వస్త్రాన్ని అందిస్తున్నటువంటి మా శుభమస్తు షాపింగ్ మాల్. జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ప్రఖ్యాతిగాంచిన ఎంఆర్ఎఫ్, పేటీఎం, ఐసిఐసిఐ, ఎల్&టి కన్స్ట్రక్షన్స్, ఈనాడు, భగీరథ కెమికల్స్ వంటి 9 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. జాబ్ మేళా ద్వారా విద్యా అర్హతలు, కమ్యూనికేషన్ స్కిల్స్ను బట్టి 740 మంది వరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. ఆయా కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు జాబ్ మేళాలో పాల్గొని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ చేసిన తర్వాత ఫాలోఅప్కి మొదలు పెడితే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సో 50 మంది కాల్స్ చేస్తే మినిమం 5-6 రెస్పాండ్ అవుతున్నారు. మళ్ళీ కంపెనీ దగ్గరికి తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నారు. సో ఇలా కాదండి,
క్లారిటీగా ఉండండి కొంతవరకైనా సరే. అనేది కూడా మీకు మొత్తం స్టేట్ వైడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాంట్లో మీరు ఏ జిల్లాలో మీ క్వాలిఫికేషన్ తగినట్టు మీకు మంచి జాబ్కి వెళ్ళడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చెప్పుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ గతంలో అన్నీ కూడా ఇక్కడ ఫిజికల్గా కూడా రిజిస్ట్రేషను, రెన్యువల్, యాడింగ్, జాబ్ మేళాలు జరిగాయి. కానీ ఇప్పుడు అన్నీ మారుతున్న పరిస్థితులు లాగానే అన్నీ కూడా ఆన్లైన్ అయింది. ఇక ముందు కూడా ఆన్లైన్లోనే కూడా ఇంటర్వ్యూ జరిగే పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. తర్లుపాడు మండలం గొల్లపల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో మార్కపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. రైతులు మూస పద్ధతిలో ఒకే పంటలు వేయకుండా పంట మార్పిడి పద్ధతుల ద్వారా లాభాలు గడించాలని సూచించారు. పండించిన పంటలను నేరుగా అమ్మకుండా విలువ ఆధారిత వస్తువులుగా తయారు చేసి అమ్మకాలు చేయటం వల్ల అధిక ఆదాయం పొందవచ్చునన్నారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా మారుస్తామని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాటిని అడిగిన గుండె వెలుగొండానికి స్పందిస్తుంది. ఎందుకంటే మన కష్టాలు అటువంటి, మన ఇబ్బందులు అటువంటి. ఆ వెలుగొండని పూర్తి చేయకుండానే పూర్తి చేస్తాడు అని చెప్పి మనందరి చెవిలో పూలు పెట్టిపోతే అతనికి మీరు ఓట్లేసింది, అతన్ని మీరు ఆశీర్వదించారు. మీ ఊరికి రోడ్లేసి, సిమెంట్ రోడ్లేసి, తార్ రోడ్లు వేపించి మీకు వెలుగొండ కాలువలు తెప్పించిన నాకేమో అన్యాయం చేసింది. ఎక్కడుంది ధర్మం, న్యాయం? మనకన్నా మంచి చెడు వద్దా? గుడ్డెద్దుపై చేలో పట్టి ఎవడో చెప్పినట్టు తిందామా? అరే చేసేవాడిని అయ్యా చేసినవయ్యా బాగా చేయ్యా అంటే ఇంకా 10 పనులు చేయకపోతే మీరు అన్ని పనులు నాతో చేయించుకుంటేనే ఓట్లేమో అడుగు ముద్ర మోసం చేసే వాళ్ళకి దుర్మార్గంగా దీన్ని మంచి అంటారా? మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయలేదు. మన పిల్లలు బాగుండాలని ఏ రోజు కోరుకోలేదు. అరే ఈ పని చేస్తే మా పిల్లలకు ఉపయోగపడుతుంది, మా ఊరు బాగుంటుంది అని ఏ రోజు కూడా కాంక్షించలేదు. మీరు కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు ఇవే కాదు, మనం కూడా మారాల, మన పద్ధతులు కూడా మార్చుకోవాలా. మనం ఏమి చేస్తా ఉన్నాం? ఈరోజు ఒకడు ఎవరైనా కందేస్తే అందరం కందేస్తా ఉన్నాం, లేదు మినుములు వేస్తే అందరం మినుములు వేస్తా ఉన్నాం. కానీ దీనివల్ల అధిక దిగుబడులు వచ్చి పంటల గిట్టుబాటు ధరలు రావట్లా. ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాం. వాస్తవంగా మనకు మన పొలానికి ఏది సూటబుల్ అవుతుంది, ఏ పంట వేస్తే మన పొలాలు పండుతాయి, ఏం చేస్తే బాగుపడతాం, ఇది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దాని తగ్గ పంటలు మనం వేసుకోగలిగితే మనం సక్రమంగా మనం ఆదాయాలు పొందుతాం, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు అన్నారు. వెంకటాపురం జాతీయ రహదారిని ఎస్పీ ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే స్పాట్ను చూసి బ్లాక్ స్పాట్గా గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేదరమిట్ల పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, జాతీయ రహదారిపై ఉన్న మాటూరు, మేదరమిట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్లు గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక డ్రైవ్ జరపాలని ఆదేశించామని తెలిపారు. ప్రతి గ్రామంలో హెల్మెట్ గురించి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశించారు.
ఇంట్లోనే ఉంటున్నారా? గ్రామ సచివాలయం ఉంటున్నారు? ఇస్తున్నారా గ్రామంలో జరుగుతున్నటువంటి సమాచారం అనేది? రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంవత్సరం కానీ ప్రీవియస్ ఇయర్స్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల బ్యూరోని ఆ సంఘటనలు జరగడానికి గల కారణాలని విశ్లేషించి నేషనల్ హైవే అథారిటీస్ అఫీషియల్స్లోను అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీసు వారు అందరూ కూడా ఈరోజు బ్లాక్ స్పాట్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎస్పెషలీ బాపట్ల జిల్లాలో NH-16 మీద ఉన్నటువంటి రాజపేట పోలీస్ స్టేషన్, పేనంగివరం పోలీస్ స్టేషన్, అదేవిధంగా మార్టూరు ఎంటైర్ స్ట్రెచ్లో ప్రధానంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అన్ని బ్లాక్ స్పాట్స్ని, అదేవిధంగా వల్నరబుల్ రోడ్ స్ట్రెచెస్ అన్నింటినీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఇవాళ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ డీజీపీ గారు రోడ్డు భద్రతకు సంబంధించి ఎస్పెషలీ ఇవాళ కాలంలో అనేక సూచనలు చేయడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించే క్రమంలో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ రోడ్ సేఫ్టీ స్క్వాడ్స్ని ఫామ్ చేయడం జరిగింది. బాల్య వివాహాల నిరోధక చట్టంతో పాటు మహిళలకు రక్షణగా ఉన్న చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని DRDA వెలుగుపేడి నారాయణ తెలిపారు. వెలుగు శిక్షణ కేంద్రంలో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల పాటు చేపట్టిన జాతీయ ప్రచారంలో మండల మహిళా సమైక్యలోని అకౌంటెంట్లకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహ నిరోధక చట్టం, ఫోక్సో చట్టం, మహిళా హక్కుల చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జెండర్ DPM సుభాషిణి అధికారులు పాల్గొన్నారు. ఈ సమస్య ఉందని అకౌంటెంట్కి చెప్తా ఉంటారు. వీళ్ళకి కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉండాలని మనం అకౌంటెంట్ పిలిచాం సార్. ఈ జెండర్ అంటే ఏంటి, ఈ బాల్య వివాహాలు, ఆ బాల్య వివాహాలు ఏమేమి చట్టాలు ఉన్నాయి, పోస్ట్ ఏంటి, ఫోక్సో ఏంటి, జువైనల్ చట్టం ఏంటి, తర్వాత లోక్ అదాలత్, ఈ జెండర్కి సంబంధించిన చట్టాల గురించి కొన్ని బేసిక్స్ వీళ్ళకి మనం ఈరోజు వీడియో రూపంలో చూపిస్తాం సార్. అంతేకాకుండా FMHW ఫుడ్ న్యూట్రిషన్ హెల్త్ వాష్ ఈ కార్యక్రమంలో మనం ఏమేమి చేయాలి, ఈ కమిటీలు ఏమేమి ఫామ్ చేసుకోవాలి, ఈ కమిటీలు ఏమేమి మాట్లాడుకోవాలి, ఎలా చర్చించాలి, ఆ మాట్లాడిన మినిట్స్ మనం ఏ విధంగా ఆన్లైన్ చేయాలనేది ఈరోజు మనం అకౌంటెంట్లకి చెప్పడానికి చూపించాం సార్. మనం కొన్ని విషయాలు అప్డేట్ అవ్వాలంటే మనకి ట్రైనింగ్స్ అవసరం. స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి కొన్ని విషయాలు మనకి అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి చెప్తారు. వాళ్ళ ద్వారా MS అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు కమ్యూనికేట్ చేయడం, మీ నుంచి స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఎక్స్పెక్ట్ చేసే అవుట్కమ్స్ ఏంటంటే, సో ఏదైతే ఈరోజు ట్రైనింగ్ జరుగుతుందో, సో ఈరోజు ట్రైనింగ్ వచ్చేసి జెండర్ రిలేటెడ్ కాబట్టి, సో మీకు ఇప్పటి వరకు ఫోక్సో యాక్ట్ ఇట్లాంటివన్నీ మీకు చాలా వరకు అవగాహన ఉండకపోవచ్చు. సో అట్లాంటి అవగాహన సో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. దాని తర్వాత మీరేం చేయాలంటే మీ మండల్స్కి వెళ్ళినప్పుడు సో మీటింగ్స్లో ఒక అజెండా ఐటమ్గా దీన్ని కూడా పెట్టుకొని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రధాన ఉద్దేశంగా ఈరోజు జెండర్ కమిటీ ట్రైనింగ్ మీకు నిర్వహించడం జరుగుతుంది. సో అందరూ ప్రాపర్గా నోట్స్ అవన్నీ నోట్ చేసుకొని, సో డిపార్ట్మెంట్ మీ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో సో అవన్నీ మాకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఒక అంశం. రెండవ అంశం వచ్చేసి మనం APMల్ని CCల్ని అదేవిధంగా VOSతో ఎవ్రీ మంత్ అయితే రివ్యూ చేస్తున్నాం, కానీ సో MS అకౌంటెంట్ అనే కాంపోనెంట్ మాత్రం మిస్ అవుతుంది.
పుష్యమాసం శ్రవణ నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ సమితి ఆధ్వర్యంలో సంతపేట టీటీడీ కళ్యాణ మండపంలో వైఖానస ఆచార్యులు మురికిపూడి త్రినాథ చక్రవర్తి అర్చకత్వంలో శ్రీవారి ఉదయాస్తమాన సేవలను శాస్త్రోక్తంగా జరిపించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలను కొలువు తీర్చిన అనంతరం తిరుమలలో శ్రీవారికి జరిగే విధంగా సుప్రభాత సేవ, తోమాల సేవ, కొలువు, అష్టదళ పద్మార్చన, సహస్రనామార్చన, స్నపన తిరుమంజనం, కళ్యాణ మహోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తిరువీధి ఉత్సవం, పుష్పయాగం, ఏకాంత సేవ వంటి కార్యక్రమాలను అర్చక బృందం చేపట్టారు. స్వామివారికి జరిపిన వివిధ రకాల పూజా కార్యక్రమాలలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీవారి అనుగ్రహం పొందారు. భక్తుల గోవిందనామ స్మరణతో కార్యక్రమ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఒంగోలులో రెండవసారి శ్రీవారి ఉదయాస్తమాన సేవల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని త్రినాథ చక్రవర్తి ఆచార్యులు తెలిపారు. భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి అన్నప్రసాద వితరణ గావించారు. నూట 8 మండల కేంద్రాలలో టీటీడీ కళ్యాణ మండపాలలో ఈ యొక్క శ్రీవారి ఉదయాస్తమాన సేవలు సంకల్పం జరిగింది. స్వామివారి అనుజ్ఞగా స్వీకరించడమైనది. ఎందుకు ఈ అనుజ్ఞ తీసుకున్నామంటే శ్రీవారి కళ్యాణ మహోత్సవాలు ఈ యొక్క ఒంగోలు పట్టణంలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ 108 కళ్యాణ మహోత్సవాలు అనుకుంటే అది దాదాపు 2700 కళ్యాణ మహోత్సవాలు పూర్తయ్యి 3000 కళ్యాణ మహోత్సవానికి దగ్గర పడుతున్న సందర్భంగా శ్రీవారి అనుజ్ఞగా శ్రీవారి ఉదయాస్తమాన సేవలు ఉదయం నుంచి తిరుమల 7 కొండల మీద శ్రీవారికి ఎటువంటి సేవలైతే జరుగుతాయో సుప్రభాత సేవ మొదలుకొని తోమాల సేవ, కొలువు, అర్చన, చక్కగా స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన, తిరుమంజనము, శ్రీవారి శ్రీనివాస విశేష అనుగ్రహ హోమం, శ్రీవారి కళ్యాణ మహోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ, శ్రీవారి పుష్పయాగము, రాత్రి కైంకర్యము, ఏకాంత సేవతో పరిసమాప్తమయ్యేటటువంటి ఈ ఉదయాస్తమాన సేవలన్నీ కూడా ఈ యొక్క ఒంగోలు పట్టణంలో ఇది రెండవసారి ద్వితీయ పర్యాయం జరుగుతుంది. ఈ యొక్క సంకల్పం 108 సార్లు జరగాలి ప్రతి గ్రామాన, ప్రతి మండల కేంద్రంలోని.
ఒంగోలు సమగ్ర శిక్ష కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ డానియల్ జోసెఫ్ దైవ సందేశం అందించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ యేసుక్రీస్తు ప్రేమ గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ సంతోషాన్ని, ప్రేమను పంచుకోవాలని కోరారు. సమగ్ర శిక్ష కార్యాలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, అకౌంట్స్ ఆఫీసర్ సంపత్ కుమార్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ జాలరత్నం, కోఆర్డినేటర్ నాగేంద్ర నాయక్, సిఎంఓ సోనీ రోత్ తదితరులు పాల్గొన్నారు. మీకు అర్థమైపోవాలి. నాకు వీళ్ళకి ఏమీ లేదు మధ్యలో. మేము హ్యాపీగా ఉన్నాం సార్. మీరు కూడా అలాగే చెక్ చేసుకోండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మన పక్క వాళ్ళని, మన కుటుంబాలని మనం ప్రేమగా పలకరించుకోలేము. మన ఇంటి దగ్గర, మన ఆఫీస్లో ఎక్కువ టైం ఉంటున్నాం కదా, 10:30 to 5:30, ఒక్కోసారి 6 అవుతుంది, 7 అవుతుంది కూడా. ఇంత టైం ఉంటున్న ఈ ఫ్యామిలీ మెంబర్స్, ఈ సమగ్ర శిక్ష జిల్లా ఆఫీస్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోలేకపోతే, ఆ వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోతే ఫ్యామిలీ అక్కడ ముందుకెళ్ళాలో ఇక్కడ ఆఫీస్లో వర్క్ కూడా అలాగే ముందుకెళ్ళదు. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెలబ్రేషన్ ఆఫ్ జాయ్, షేరింగ్ ఆఫ్ లవ్. సంతోషాన్ని షేర్ చేసుకోవడం, ప్రేమని పెంచుకోవడం. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే చాలా హ్యాపీ. ఓకేనా? థ్యాంక్ యూ. నా కోసం అందరూ ఓపిక కూర్చున్నందుకు. అందరూ నా కోసం వచ్చారు, ఎవరు రాకుండా ఉండలేదు. తన కుమారుడు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని వృద్ధాప్యంలో ఉన్న తమను, అతని భార్య, 2 పిల్లలను బయటకు గెంటేశారని చెరువుకొమ్మపాలెం తూపాన్ నగర్ యానాది కాలనీలో నివాసం ఉంటున్న ఏకుల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆస్తిని అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు రాసిచ్చి మాపై దాడులకు పాల్పడుతున్నాడని తెలిపారు. తమ కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీని కలిసి పోలీసు గ్రీవెన్స్లో వినతిపత్రం సమర్పించారు. ఈ కుటుంబాన్ని ప్రకాశం జిల్లా యానాది మహిళా సంఘం సభ్యులు కత్తి పద్మ, ఎస్సీ మహిళా సంఘాల నేతలు మేరీ రత్నకుమారి బాధితులను పరామర్శించారు. మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి జరుగుతానే అంటే ఎవరే డబ్బులు ఇస్తే ఎట్లా అంటే బైక్ తీసుకురా అంటే అయిపోయి నోటు రాసి డబ్బులు తీసుకెళ్ళాడు. ఇది సరే ఇవాళ 25 కదా, చాలా రోజులు అయింది కదా, 10 ఏళ్ళు అయింది కదా అమ్మాయికి రాసి. అప్పటి నుంచి అడుగుతానే ఉన్నాం, ఇదే గొడవ జరుగుతుంది. రావడం జరిగింది. మీకు మంచి చేయడం కోసం ఇప్పుడు ఎస్ఐ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. ఇందాక కూడా ఎస్ఐ గారు వచ్చి, సిఐ వచ్చి నన్ను నాకు వాడాలని అల్లాడేస్తున్నాడు. ఒక మనిషిని ఉండిసుకొని తన్ని 4 తడవలు తన్ని పంపి అల్లాడేస్తున్నాడు. నా పరిస్థితి ఏంది? నేను వయసు అయిపోయినోడిని, ఏం చేయాలో? పిల్లోడు ఒకడు వికలాంగుడు, నేనేం చేయాలో? దాన్ని కొడతాడు, నడు ఒక మాలి మరి చేతులు ఇరిగిపోయి ఆ పిల్లని కొట్టడం. ఆ పిల్ల అమ్మ పావద్దమ్మ అని బతిమలాడుకుంటున్నాను నేను. లేకుంటే ఇవాళ అసలు నా కాపురమే ఉండేది కాదు సార్. ఆ పిల్ల బల్లి వల్ల నేను ఇప్పుడు ఒక కాపురంగా నిలబడి చేసుకుంటున్నాను. మా రేషన్ కార్డులో నేను ఇచ్చిన గ్రీవెన్స్లో స్లిప్ ఇది కాబట్టి ఇప్పుడు నా భర్త అనేవాళ్ళు ఎవరైతే నా భర్త అనే ఆయన వ్యక్తి పోయి ఉంచుకొని ఆమె దగ్గర ఉంటున్నాడు సార్. రమ్మంటే రావటం లేదు, పోలీసు వాళ్ళు కూడా పిలిచినా రావటం లేదు. కాబట్టి నా ఇంట్లోకి నేను వెళ్ళాను. వెళ్తే ఇట్లా దారుణంగా కొట్టి మమ్మల్ని ఇట్లా బయటకు వేసి చంపడానికి వచ్చే ప్రయత్నం చేస్తారు సార్. వాళ్ళు కూడా మాకు రక్షణ కావాలి. మళ్ళీ పంపించేశాడు, 4 సంవత్సరాల క్రితం మళ్ళీ పంపించేశాడు. పంపించేశాక అప్పుడు గట్టి తిట్టంగా మా వాళ్ళు అందరూ మాట్లాడి నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళానంటేనే రాజేష్ మా అమ్మాయిని పంపిస్తామని చెప్పి నా భర్తకు అనేది చెప్పి పంపించారు. నన్ను కొట్టి పంపించిన టైంలోనే మా ఇద్దరం కలిసి బతికి ఉండేటప్పుడే ఒక ఇల్లు అనేది మాకు ఆధీనంలోకి వచ్చింది సార్. మా ఇల్లు అనేది ఒకటి వచ్చింది, కొనుక్కుందామని నా భర్త నాకు చెప్పాడు. చెబితే నేను నా పుట్టింటికి పోయి ఉప్పుగుండూరు, మా అమ్మగారిది ఉప్పుగుండూరు పోయి కాసిన కూసిన డబ్బులు తెచ్చుకొని మేమిద్దరం కలిసి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం సార్. ఇల్లుతోటి సహా కొనుక్కున్నాం. ఫ్లాటు ఇల్లు 2 కలిసి ఉండి కొనుక్కున్నాం. మేము కొనుక్కున్నది ఆమెకి మొత్తం నా భార్య అని చెప్పి ఆమెకు రాసి ఇచ్చేసాడు సార్. ఇంట్లో పెట్టిన పేపర్లు, వేరే దగ్గర మేము కొనుక్కున్న పేపర్లతో సహా మొత్తం ఇంటి పట్టా కాగితాలు, వాళ్ళు మాకు రాసి ఇచ్చిన కాగితాలతో సహా తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేసి ఆయన నేనే భర్తనని చెప్పి రాసి ఇచ్చాడు. ఈ చెరుకుంపాలెం తుపాన్ నగర్ అనే యానాది కాలనీలో ఒక మహిళకి సమస్య వచ్చిందని మాకు తెలియడం జరిగిందండి. వాళ్ళ పిల్లలు కూడా ఏడుస్తా మా ఇంటికి వచ్చి
వాళ్ళ అమ్మని ఒక 10 మంది వచ్చి ఆ ఇంట్లో ఉండే ఆమెని తాళం పగలగొట్టి వాళ్ళు వచ్చి గందరగోళంగా కొట్టి దౌర్జన్యం చేయటం జరిగింది. దాంతోనే ఎస్పీ గారికి కానీ సిఐకి ఎస్ఐ గారికి అందరికీ కంప్లైంట్ ఇచ్చారంట. దాని మీదట మేము కూడా వెళ్ళి మొన్న ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి వచ్చి చర్య తీసుకుంటానమ్మా అని చెప్పడం జరిగింది. కానీ ఒక మహిళని అతి దారుణంగా ఆమెని కొట్టి హింసించడం అనేది చాలా దారుణమైన విషయము. అందుకని ఈ మహిళకి న్యాయం చేయాలని మేము కూడా సాటి మహిళలుగా ఈ మహిళని తను బిడ్డల్ని రక్షించాలని, వాళ్ళు ప్రాణహాని ఉందని చెప్పేసి భయంతో మా దగ్గరికి వచ్చారు. అందుకని అధికారులు కూడా వీళ్ళకి రక్షణ కల్పించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మేకల సోమయ్య వారి పట్టపాలెం, గోవిందరాజు పట్టపాలెం, పల్లెపాలెం, తోపుపాలెం ఈ 4 గ్రామాలను కనపర్తి పంచాయతీ నుంచి వేరు చేసి 4 గ్రామాలను కలిపి ఒక నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. కనపర్తిలో అధికారులు గ్రామసభ నిర్వహిస్తున్న సందర్భంగా 4 గ్రామాలకు చెందిన ప్రజలు, అధికంగా మహిళలు ర్యాలీగా బయలుదేరి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న కనపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో నుంచి 4 గ్రామాలను విడదీసి నూతన పంచాయతీ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు తమ దాకా రావడం లేదని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అధికారులు 4 గ్రామాలతో నూతన పంచాయతీ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. గ్రామ కాపులు నాగరాజు, యేసురత్నం, నటరాజు, గొల్లప్రోలు శ్రీను, యేసురత్నం, పీట చంద్రశేఖర్, పోకల తిరుపతిరావు, మసవం లక్ష్మయ్య, పోకల శ్రీను, తుపాకుల సుబ్రహ్మణ్యం, మస్తాన్ వలి, మసవం ముసలయ్య, వెంకటేశ్వర్లు, కోడూరి చలపతిరావు, వాయల శ్రీను, మేకల రమేష్ తదితర 4 గ్రామాలకు చెందిన ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 4 గ్రామాలతో పంచాయతీ, 4 గ్రామాలతో పంచాయతీ. మేకల సోమయ్య పట్టపాలెం, గోవిందరాజు పట్టపాలెం, పల్లిపాలెం, యాదవపాలెం, తోపుపాలెం ఈ 4 గ్రామాలతో నూతన పంచాయతీ. నూతన పంచాయతీ. మా బిడ్డల భవిష్యత్తు కావాలంటే పంచాయతీ. మా బిడ్డల భవిష్యత్ తరాలు కావాలంటే పంచాయతీ. మా బిడ్డల భవిష్యత్ తరాలు కావాలంటే పంచాయతీ. ఆర్థికంగా ఎదగాలంటే పంచాయతీ. రాజకీయంగా ఎదగాలంటే పంచాయతీ. నూతన భవిష్యత్తు కోసం అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి వర్తిల్లాలి. కూటమి ప్రభుత్వం వర్తిల్లాలి. మన ఎమ్మెల్యే గారి నాయకత్వం వర్తిల్లాలి. 4 గ్రామాలతో పంచాయతీ. 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 వర్తిల్లాలి కూటమి ప్రభుత్వం. వర్తిల్లాలి కూటమి ప్రభుత్వం. 4 గ్రామాలతో పంచాయతీ. 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 నా పేరు మంగమ్మ. మా ఊరికి ఏదొచ్చినా మా ఊరి దగ్గర రావట్లేదు. 10 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి. రోడ్డు మీద అయినా రోడ్డు రాలేదు మాకు. సమ్మ కానీ ఒక బల్బు కూడా వేయలేదు. ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడో కానీ మాకేం అర్థం కావట్లేదు. దానికోసం మాది 4 ఊరాలకి పంచాయతీ శీలాల మా కొరకే రావాలా, మాకు అదే కావాలా. ఎమ్మెల్యే కాడికి వెళ్ళాము, సీఎం కాడికి వెళ్ళాము, సీఎం కాడికి వెళ్ళలేదు అనుకో. ఇదన్నీ చేసాము. మాకు పంచాయతీ శీలాల. మా పిల్లగాయలు వచ్చేలేకే మాకు అన్నీ తీరాల. మీ గవర్నమెంట్ వాళ్ళ గురించి సమీక్ష అంతా తీరాల. మాకు ఎప్పటి నుంచి అయినా ఒక వస్తువు రాలేదు. అదే మాకు ఖచ్చితంగా మాకు పంచాయతీ శీలాల. అదే 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. మాకు అసలు ఏ సంవత్సరం ఏదైనా రాలేదు. మాకు అన్నీ రావాలా. మా ఊరికి ఏది పోకుండా మాకు రావాలి. మాకు పంచాయతీ శీలాల. కానీ మాకంటే ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. మా ప్రభుత్వం అంటే ఏం అందజేయలేదు. మన తుఫాన్లు కొట్టినా కానీ మాకేం సహకరించలేదు ఒకళ్ళు కూడా. మాకన్నది ఏది రావట్లేదు. మాది అన్నది ఒక ఏది పక్కన చెందుతుంది కానీ మాకు చెందట్లేదు. చెందిన ప్రభుత్వం అన్నది పక్కన గ్రామం తీసుకుంటుంది కానీ మాకు అందజేయట్లేదు. కానీ ఒక్కొక్క ఇంట్లో 2 కుటుంబాలు అట్టుంటున్నాయి.
కుటుంబాలు ఉండవు ఇంట్లో, కానీ మాకు కాలనీ అన్నది ఏది లేదు. ఒక ఇంట్లో కుటుంబం మెలుగుతున్నారే కానీ ఆ కుటుంబంలో ఏది సహకరించట్లేదు. వాళ్ళకి అన్నది ఒక ఇళ్ళ స్థలాలు లేదు, ఏమి లేదు, దేంట్లో మెలగట్లేదు ఇంట్లో. అది నేను గోవిందమ్మని, చిన్నంగారు గోవిందమ్మని. మాకేమి చెందటం లేదు. మన సునాక గాలి వాన కొట్టినా కూడా ఏమి ఇవ్వాల. మాకు మెట్టికి వచ్చిన వాళ్ళకి వచ్చింది. పింఛన్లు అన్నారు, పింఛన్ వాళ్ళకి కూడా బస్తాలు బియ్యం కూడా ఇవ్వాల. మాకు 3 రోజులు తిరిగితే కూడా ఇవ్వాల. మాకు మట్టికి పంచాయతీ కావాలి, మా 4 గ్రామాలకి కావాలి. నా పేరు లక్ష్మి, మా ఊరు కనపర్తి పల్లిపాలెం. మాకు గోవిందరాయనపాలెం, ఎంఎస్ పాలెం, కనపర్తి పల్లిపాలెం, తోపాలెం, ఈ 4 పాలెలు కలిసి మాకు ఒక పంచాయతీగా మాకు చేయాలి. ఈ ఎలక్షన్స్కి ముందు కూడా మేము పోరాటం చేసాము, అవ్వలేదు. అయినా ఇప్పుడు కావాలి, లేకపోతే మేము ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, చేయడానికైనా సిద్ధపడుతున్నాం. మమ్మల్ని మాకు సర్పంచి మాకు చేయాలి. పేరు సుబ్రహ్మణ్యం, ఇంటి పేరు తుపాకుల. నేను కనపర్తి గ్రామ పంచాయతీ నుండి తోపుపాలెం చెందిన వ్యక్తిని. 4 గ్రామాల ప్రజలు అనగా మేకల సోమయ్య పట్టపాలెం, గోవిందరాజు పట్టపాలెం, పల్లిపాలెం, తోపుపాలెం, ఈ 4 గ్రామాలను కలిపి ఒక నూతన పంచాయతీ ఏర్పాటు చేయటం కోసం గత 2017 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. గ్రామ ప్రజలందరూ సహకరించి పంచాయతీ కూడా పూర్తిగా అయ్యే సమయానికి ప్రభుత్వం మారడం వల్ల మేము వెనకబడిన తరగతుల కులాలకు చెందిన వాళ్ళమని కొంచెం అది పంచాయతీ డైవర్ట్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా మాకు అభ్యర్థిస్తున్నాం. మేము మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు కూడా వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు సంతోషించి మాకు ఈ పంచాయతీని ఏర్పాటు చేసినట్లయితే కృతజ్ఞులుగా ఉంటామని మరీ ముఖ్యంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. 1983 తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎంఎస్ పట్టపాలెం కానీ పల్లిపాలెం కానీ పట్టాలు ఇచ్చింది కూడా మీ ప్రభుత్వమేనండి. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజల కోరిక మీదకు భవిష్యత్ ప్రణాళిక కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం సంక్షేమ పథకాలు అందే విధంగా కావాలంటే మాకొక్కటే పంచాయతీ తీర్మానం చేసి ఈ 4 గ్రామాలతోటి ఒక నూతన పంచాయతీ ఏర్పడవలసిందిగా మా హృదయపూర్వకంగా వేదనను మీ ముందు వెళ్ళబుచ్చుకుంటున్నాము. దీనికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకొచ్చున్నాము. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక న్యూస్ క్రియేట్ చేసి కలెక్టర్ గారికి నివేదిక కూడా పంపించగలదని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మా 4 గ్రామాల ప్రజలతోటి శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోర్టు సెంటర్లో బాపూజీ గోశాలలో గోమాతలకు పూజలు జరిపించి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకీపై కొలువు తీర్చి భక్తులు స్వయంగా మోసుకుంటూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. శంకు చక్రాలు, తిరునామాలు, హనుమాన్, గరుడాల్వార్ చిత్రాలతో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. శ్రీగిరి ఆలయంలో డాక్టర్ బాలాజీ నాయక్ సతీమణి డాక్టర్ బిఆర్ కిరణ్మయి అన్నమాచార్య సంకీర్తనలకు నృత్యాభినయం చేశారు. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చాపల వంశీకృష్ణ నేతృత్వంలో భక్తులకు షుగర్, బీపీ పరీక్షలు చేశారు. గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా, ఉపాధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, సహా కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, సభ్యులు చలువాది బ్రహ్మయ్య, దనిశెట్టి రామునాయుడు, శనిగేపల్లి నాగాంజనేయులు, శనిగేపల్లి కిషోర్, డాక్టర్ బాలాజీ నాయక్, మద్దాలి సురేష్, తీగల సత్యవతి, చామర్తి రవి, సుంకు రఘు, సీతారామయ్య, దేశు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రియా గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ గోరువెత్తని పాలిస్తున్నారు. గోవిందనామలో పలకడానికి ఇబ్బంది లేకుండా పాలు కొంచెం తీసుకోండి. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, శంకర శంకర గోవింద, సాక్షరాధర గోవింద, 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 హరి గోవింద.
గోవిందా 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 నిర్వహించబడుతున్నది ఈ యొక్క సంకల్పం ద్వారా. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క సంకల్పాన్ని ఆ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఆ యొక్క అనుభవ కరపత్రాన్ని డాక్టర్ బాలాజీ నాయక్ గారు వారి శ్రీమతి డిఆర్ కిరణ్మయి గారు ఈరోజు ఆవిష్కరి సంకల్పం వెబ్సైట్ ఈరోజు వైభవంగా శ్రీగిరి నిలయంలో లాంచింగ్ చేయబడింది. ఎటువంటి పూజలైనా క్రిస్మస్ పండుగ సందర్భంగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో క్రైస్తవ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు ఆధ్యాత్మిక దారి చూపిన విధంగా ప్రపంచ మానవాళికి శాంతి, సంతోషం, ఐక్యత కలిగేలా మనం ప్రయత్నించాలని ఆమంచి అన్నారు. ఆయన ప్రేమ మన జీవితాలను మార్చి ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించడానికి మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు కేవలం పండుగ నాడు జరుపుకోవడమే కాక సమాజంలో ఐక్యత, సానుభూతి, సంతోషాన్ని పెంపొందిస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రపంచంలో ఎలా అయితే ఈ క్రైస్తవ ఉత్సవాన్ని, పండుగని, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించినటువంటి ఈ పర్వదినాన్ని సెలబ్రేట్ చేస్తారో ప్రపంచం మొత్తం అన్ని ప్రాంతాలకు ధీటుగా మన చీరాల్లో కూడా నెల రోజుల పాటు ఈ క్రైస్తవ ఉత్సవాన్ని, ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పుట్టుక సందర్భంగా జరిగేటువంటి వేడుకను అందరికీ మిన్నగా, గొప్పగా, ధీటుగా చేసేటటువంటి దాంట్లో నేను కూడా మీ మధ్యలో భాగస్వామ్యం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే మరలా ఈ రోజు వరకు యేసు ప్రభు మనందరినీ కూడా రక్షించి ఒక మంచి మార్గంలో మనల్ని మన దైనందినటువంటి వృత్తులు, జీవన విధానంలో ఆయన మనకి తోడుగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మైనంపాడులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో టీఎల్ఎం తయారీపై వర్క్షాప్ నిర్వహించారు. డైట్ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు మాట్లాడుతూ బోధన, అభ్యాసన సామగ్రి ఉపాధ్యాయులకు బోధనా సమయంలో సహాయకారిగా ఉంటాయన్నారు.
విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే విషయాలను ఆసక్తికరంగా మార్చడానికి బోధనోపకరణలు సహాయపడతాయని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేయాలో వివరించారు. వర్క్షాప్కు రిసోర్స్ పర్సన్గా సృజన, కల్పన, కవిత వ్యవహరించారు. రాబోయే ఉపాధ్యాయులకు రెగ్యులర్గా చెప్పేటువంటి సిలబస్లో తోడుగా వారికి టీఎల్ఎం ప్రిపరేషన్ కనుక వర్క్షాప్ మోడ్లో నిర్వహించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. దీనిని వాళ్ళు రేపు వెళ్ళినటువంటి టీచింగ్ ప్రాక్టీస్లో ఉపయోగించినట్లయితే ఆ విద్యార్థులకు ఒక క్వాలిటీ క్లాసును చెప్పినటువంటి అనుభూతి వస్తుందన్న భావంతో ఈ రోజున డైట్ మైనంపాడు నందు టీఎల్ఎం వర్క్షాప్ నిర్వహించాము. దీనికి కనిగిరి ప్రాంతం నుంచి 3 సోదరీమణులు ఉపాధ్యాయురాళ్ళు ఇక్కడికి వచ్చి తమ యొక్క శక్తియుక్తులన్నింటినీ కూడా ఇక్కడ కాబోయే టీచర్లకి నేర్పి వాళ్ళు తద్వారా వారి యొక్క నెక్స్ట్ రాబోయేటువంటి టీచింగ్ ప్రాక్టీస్కి పునాది వేశారని తెలియచేయటకు ఆనందిస్తూ ఈ అంశాన్ని జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జిల్లాలోని 15 ఉన్నత పాఠశాలల్లో పాల్ ల్యాబ్ అమలు చేస్తున్నట్లు డిస్ట్రిక్ట్ నోడల్ అధికారి నాగేంద్ర నాయక్ తెలిపారు. పాఠశాలకు 30 చొప్పున ల్యాబ్లు అందించినట్లు చెప్పారు. గతంలో విద్యార్థులకు అందించిన ట్యాబ్లను వివిధ రకాలుగా వాడటం జరిగిందని, ఈసారి మాత్రం కేవలం సబ్జెక్టులు మాత్రమే చూసే విధంగా వాటిలో ఇన్స్టాల్ చేసినట్లు తెలిపారు. 6 నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వారానికి 4 పీరియడ్లు పాల్ ల్యాబ్ ద్వారా బోధిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఒక పీరియడ్ తెలుగు, మరొక పీరియడ్ ఇంగ్లీష్, 2 పీరియడ్లు మ్యాథ్స్ బోధించడం జరుగుతుందన్నారు. మరియు గతంలో చేసిన స్కూళ్ళలో కొన్ని డ్యామేజ్ అవగా వాటి స్థానంలో కూడా కొన్ని కొత్త ట్యాబ్లు ఇస్తున్నాము. ఈ పాల్ ల్యాబ్ వలన ఉపయోగం ఏమిటంటే విద్యార్థి తనకు తాను ప్రతి కాన్సెప్ట్ని కూలంకషంగా నేర్చుకుని తర్వాత కాన్సెప్ట్కి వెళ్ళగలుగుతాడు. ఏదైనా విశేషం అతనికి అర్థం కాకపోతే దానికి సంబంధించిన వీడియోలు చూసి ఒంగోలు సమీపంలోని ఏడుగుండ్లపాడులోని శ్రీహర్షిని మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ గోరెంట్ల రవికుమార్, డైరెక్టర్ హర్షిత్, విద్యార్థులు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సుధీర్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas. చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో ధనుర్మాస శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి మహా సుదర్శన యాగం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు జరిపించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం వేములపాడు రోడ్లో సోమరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గత 2.5 దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీల కారణంగా ఎదురవుతున్న కాలుష్యంపై మండల టీడీపీ అధ్యక్షుడు మించెల బ్రహ్మయ్య ఆధ్వర్యంలో నాయకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.
కాదులే కానీ లాస్ట్ టైం కూడా నుంచి మేము అడుగుతున్నాం కదా మిమ్మల్ని, ఇది తీసేసేయండి అని రవి సార్ ఉన్నప్పటి నుంచి కూడా అడుగుతున్నాం సార్. ఆ బాట ఇచ్చేసాడు, ఆ బాటే ఏం లేదు అగ్రికల్చర్ పర్పస్కి అయితే ఏదన్నా సరే ఒక పని సార్, 7 శాంతి చేయండి ఆ మట్టి. సింగరాయకొండ గీతం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో నృత్యాలు చేసి పలువురిని ఆకర్షించారు. క్రీస్తు జన్మించడం వల్ల ప్రపంచానికి వెలుగు వచ్చిందని, ఆయన బోధనలో ఆచరణీయమని, శాంతి, దయ, కరుణ, ప్రేమ కలిగి తోటివారి పట్ల మసులుకోవాలని చైర్మన్ లక్ష్మణ్ అన్నారు. క్రీస్తు జీవిత సందేశం వివరించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపల్ తాజుద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అని యేసుక్రీస్తు సూక్తిని ప్రతి ఒక్కరూ పాటిస్తే సమాజంలో శాంతి నెలకొంటుందని మేదర్మిట్ల ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ చిట్టిబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజంలో ఎదుటివారి ప్రేమ పట్ల ఆప్యాయత, రక్షణ, ఆదరణ కలిగి ఉండాలన్నారు. హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రాజెక్టు డైరెక్టర్ బివి సాగర్ అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. నిరుపేదలు, వృద్ధులు, అనాథల పట్ల ప్రేమ, ఆప్యాయత కలిగి ఉండాలని, వారికి తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఎంఈఏ భానుప్రకాష్, బ్రహ్మానందం, రామదాసు, దుర్గా, సురేంద్ర, మౌనిక, కృష్ణవేణి, దుర్గా, భవానీ, హర్షిత, మల్లేశ్వరి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అమ్మనబ్రోలిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుక. క్రీస్తు బోధనలు అనుసరణీయమన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర. ప్రాథమిక రంగాల్లో మెరుగైన ఫలితాలు రాబట్టేలా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్న కలెక్టర్ రాజాబాబు. మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో తిరుమల శ్రీవారికి ఉదయాస్తమాన సేవలు. నయన మనోహరంగా జరిగిన శ్రీనివాస కళ్యాణం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. డి న్యూస్లో నేటి మాట. కొన్ని సంఘటనలు అనుభవించే సమయంలో కన్నా జ్ఞాపకాలుగా మారాక మరపురానివిగా మిగిలిపోతాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.